హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేది ఫస్ట్ ఏకాదశి అండి. ఇది మనకు పండగ, మొదటి పండగ అంటారు ఏకాదశిని. ఈ ఆషాఢ మాసంలో వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి అంటాం మేమైతే. దీనికి మనం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉపవాసాలు ఉన్నవాళ్ళు ఇది తింటే డైజెస్ట్ అవుతుందండి. మనకి అంటే బేగ జీర్ణం అవుతుంది అని అనేవారు పెద్దలు. మా అమ్మగారు ఉపవాసాలు ఉంటే వాళ్ళు చేసుకునేవారు. ఇలాగా ముందుగా నెయ్యి వేసుకొని ఆ నెయ్యికి వేడెక్కాక కొబ్బరికూర కొద్దిగా వేసుకొని, ఒక వంతు కొబ్బరికూర, 2 వంతులు గోధుమ పిండి అండి, ఒక వంతు ఒక గిన్నె కొబ్బరికూర, అదే గిన్నెతోటి పంచదార ఒక గిన్నె, అదే గిన్నెతో 2 కప్పులు గోధుమ పిండి కలుపుకోవాలి. అంటే 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు పంచదార, 1 కప్పు కొబ్బరికూర వేసుకొని నేతిలో అలాగ ఒక్కసారి వేయించాలి. వేయించాక దాంట్లోనే అదే కప్పుతో ఒక గిన్నె పాలు కూడా వేసుకోవాలి, కలుపుకోవాలండి. ఒక్కసారి వేగాక అందులోనే ఈ పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దించేసుకొని, ఆ వేడికి అలాగా మనకి వేడికి అలా దగ్గరికి వస్తుంది, వండలా కట్టడానికి వస్తుంది అనమాట అండి. ఇప్పుడు మనం కిందకి పెట్టేసుకొని ఒక్కసారి మూత పెట్టుకోవాలి. మూత వల్ల చెమ్మకి వండ బాగుంటుంది. అందుకని మనం ఇలా వేసుకునేటప్పుడు కొద్దిగా మళ్ళీ వేడి చేసిన నెయ్యి కొద్దిగా మీదన వేసుకోండి. 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. అంటే గోధుమ పిండి బేగా ఆరిపోతుంటుందండి, ఏది కలిపినా పిండి ఆరిపోతుంటుంది. అందుకని దీనికి మనకి అలాగని ఎక్కువ పాలు ఎక్కువ నెయ్యి వేసుకున్నా జారిపోతుంటుంది. అందుకని దీనికి ఇలాగే లెక్కగా ఇలా చేసుకోండి. ఇది తొలి ఏకాదశికి దేవుడికి పెడతారు, చాలా మంచిది కూడా అని. ఉపవాసాలు ఉన్నవాళ్ళు కూడా తిన్నా చాలా మంచిది ఇది. అంటే ఆ రోజు ఏమి తినరు కదా, పళ్ళు చలివిడి ఉండలని అనేవారు, గోధుమ పిండి ఉండలని అనేవారు. ఇలా మీరు ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండి లడ్డు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. మీరు చేసుకొని మీరు తొలి ఏకాదశికి ఆ విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టుకోండి, చాలా మంచిది కూడా అని. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. బాయ్.